హలో ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా సెప్టెంబర్ మంత్కి సంబంధించి హానర్స్ అండ్ అవార్డ్స్ అనే టాపిక్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సెప్టెంబర్ మంత్లో జరిగిన ఈ అవార్డ్స్ అండ్ హానర్స్ టాపిక్ మీద కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనిలో ఉన్న ప్రతి బిట్ మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. మీకు కనుక వీడియో కనుక చివరి వరకు చూసిన తర్వాత వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే డెఫినెట్గా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనం వివరాలకు వెళ్దాం. సెప్టెంబర్ 1, 2025 నుండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా రెండవసారి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నాగోజీ ఓకొంజో-ఇవెలా. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ సెప్టెంబర్ 1, 2025 నుండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా రెండవసారి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఎన్ఎస్డిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయ్ చాందోక్. ఐఐటిఎఫ్ 2024 ప్రదర్శనలో గోల్డ్ ఫర్ ఎక్సలెన్స్ను ఏ మంత్రిత్వ శాఖ గెలుచుకుంది? ఐఐటిఎఫ్ 2024 ప్రదర్శనలో గోల్డ్ ఫర్ ఎక్సలెన్స్ను ఏ మంత్రిత్వ శాఖ గెలుచుకుంది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. న్యూఢిల్లీలోని భారత్ మండప్లో జరిగిన భారత ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైర్ ఐఐటిఎఫ్ 2024 ఈవెంట్లో గనుల మంత్రిత్వ శాఖకు బంగారు అవార్డు లభించింది. ఓపీసీడబ్ల్యూ ది హగ్ ప్రైజ్ 2024ను ఏ సంస్థ గెలుచుకుంది? ఓపీసీడబ్ల్యూ ది హగ్ ప్రైజ్ 2024ను ఏ సంస్థ గెలుచుకుంది? ఇండియన్ కెమికల్ కౌన్సిల్. మాల్దీవులకు భారతదేశం యొక్క తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? మాల్దీవులకు భారతదేశం యొక్క తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి బాలసుబ్రహ్మణ్యం. బ్రెజిల్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దినేష్ భాటియా. శ్రీ దినేష్ భాటియా 1992 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి. నవంబర్ 2024లో బ్రెజిల్కు తదుపరి భారత రాయబారిగా ఆయన నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ ఫర్ మైనారిటీ అప్లిస్ట్ ఎక్కడ అందుకున్నారు? ప్రధానమంత్రి మోడీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ ఫర్ మైనారిటీ అప్లిస్ట్ అవార్డును ఎక్కడ అందుకున్నారు? ఆన్సర్ వాషింగ్టన్. ప్రధానమంత్రి మోడీకి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డు మైనారిటీ అప్లిస్ట్ వాషింగ్టన్ యుఎస్లో అందుకున్నారు. అరుణాచల్ రాంగ్ మహోత్సవ్ 2024 ఒక అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? అరుణాచల్ రాంగ్ మహోత్సవ్ 2024కు ఒక అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ పంకజ్ త్రిపాఠి. పంకజ్ త్రిపాఠి ప్రఖ్యాత భారతీయ నటుడు. అరుణాచల్ రాంగ్ మహోత్సవ్ కోసం రాయబారిగా నియమించబడ్డారు. ఈ అంతర్జాతీయ థియేటర్ ఉత్సవం అరుణాచల్ ప్రదేశ్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు సృజనాత్మకత ప్రతిభను జరుపుకుంటుంది. శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధిగాను 2023 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ డానియల్ బారోబినన్ అండ్ అలీ అబు అవాద్. డానియల్ బార్బోమ్ ఒక ప్రపంచ ప్రఖ్యాతి పియానిస్ట్ మరియు కండక్టర్ మరియు అబు అవాద్ ఒక ప్రత్యేక శాంతి కార్యకర్త. సంయుక్తంగా శాంతి కోసం తోడ్పడినందుకు గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని వీళ్ళకి అందించారు. Which Indian company received the Green World Environment Award 2024 in London for its corporate social responsibility initiatives? Which Indian company received the Green World Environment Award 2024 in London for its corporate social responsibility initiatives?
కోల్ ఇండియా లిమిటెడ్, బొగ్గు ఇండియా లిమిటెడ్ దాని థాలసేమియా బాల్ సేవా యోజన కోసం సిఎస్ఆర్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డుతో గౌరవించబడింది. ఈ చొరవ యొక్క 600 థాలసేమియా రోగులకు పైగా స్టెమ్ కణ మార్పిడి ద్వారా నివారణకు చికిత్సను అందిస్తుంది. ప్రధానమంత్రి మోడీ తన పర్యటన సందర్భంగా ఒక జాతీయ అవార్డును ఏ దేశం గౌరవించింది? ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీకి పర్యటన సందర్భంగా ఏ దేశం ఆ దేశం యొక్క అత్యున్నతమైన జాతీయ అవార్డుతో గౌరవించింది? నైజీరియా. ప్రధాని మోదీకి ఇటీవల నైజీరియా ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేసింది. అతనికి ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డు లభించింది. క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న ప్రముఖుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ. Who has been appointed as the new CEO of the Professional Golf Tour of India (PGTI) effective January 2025? Who has been appointed as the new CEO of the Professional Golf Tour of India? Answer: Anadeep Johal. భారతదేశం యొక్క డబుల్ ఒలింపిక్ పతాక విజేత నీరజ్ చోప్రాకు కొత్త కోచ్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్: జాన్ జెలెంజీ. ఐదు సంవత్సరాల కాలానికి భారతదేశం యొక్క బహుళ వస్తువుల మార్పిడి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? 5 సంవత్సరాల కాలానికి భారతదేశం యొక్క బహుళ వస్తువుల మార్పిడి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? ప్రవీణ రాయ్. Pravina Rai has taken a office as CEO and MD of MCX, brings over 20 years of experience in banking, payments and transaction management. Her expertise will guide India's largest commodity derivatives exchange through its next growth phase. Rai previously served as Chief Operating Officer at NPCI and Regional Head of Payments for Asia Pacific at HSBC. Who has been appointed as the new Defence Secretary of India? Answer: Rajesh Kumar Singh. Rajesh Kumar Singh, a 1989 batch IAS officer from the Kerala, has been appointed the Defence Secretary of India, succeeding Giridhar Armeni, in 1988 batch IAS officer from Andhra Pradesh, who recently retired. Who has been selected as the third Director General of the International Solar Alliance ISA 7th Assembly? Who has been selected as the third Director General of the International Solar Alliance 7th Assembly? Answer: Ashish Khanna. Ashish Khanna from India has been appointed as the third Director General of the International Solar Alliance. Who was awarded the third Rohini Nair Prize for Rural Development? Answer: Anil Pradhan. Anil Pradhan, a renowned social worker and engineer from Odisha, received the prestigious Rohini Nair Prize for Rural Development. This award acknowledges his remarkable contribution to rural infrastructure and education. Notably, Pradhan is also recognized for designing Asia's first university rocket team, VSLV rocket team VSLV. The prize comprises 10 lakh cash reward, a citation and trophy symbolizing his dedicating and ఇన్నోవేటివ్ అప్రోచ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. ఇది ఫ్రెండ్స్ నవంబర్ మంత్కి జరిగిన కొన్ని హానర్స్ అండ్ అవార్డ్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. వీడియో కొన్ని నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెట్.